హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర కైన్ మాస్టర్ యాప్ అనేది ఉండాలన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర ఈ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉంటుంది ఈ యాప్. సో కైన్ మాస్టర్ యాప్ అనేది ఇలాగ ఓపెన్ చేసుకోండి. సో మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్, అంటే మీకు కొత్త ప్రాజెక్ట్ ఒకటి యాడ్ చేస్తారు కాబట్టి సో ప్లస్ ఐకాన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రేషియో అనేది అడుగుతుంది. సో మనకేమో ఇక్కడ 16:9 రేషియోలో మనం ఈ వీడియో చేస్తాం కాబట్టి సో దాని మీద ఆ రేషియో మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మీరుకేమో మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏమో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడేమో ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు ఇలాగ ఎక్స్టెండ్ చేసుకోండి అనమాట. ఓకేనా, మనకి ఇది 30 సెకండ్స్ దాకా వీడియో కాబట్టి సో అక్కడ దాకా మీరు ఈ వీడియో అనేది ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా, సో మీరు ఇలాగ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ అనే ఆప్షన్ ఉన్నది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. మీ కింద మీకు ఒక టెంప్లెట్ వీడియో అనేది ఒకటి ఇస్తాను, సో అదనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇదే అనమాట ఆ వీడియో. సో ఇది అనేది ఇలాగ యాడ్ చేసుకోండి. ఇక్కడ సిజర్ అంటే కత్తిరిలాగా ఉంది కదా, సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఉంటుంది, సో మధ్యలో ఈ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ఇలా క్లిక్ చేసుకుంటే అండ్ ఇట్ సైడ్ ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకుంటే మీకు స్ప్లిట్ అయిపోతుంది అనమాట. మీరు ఏమి అడ్జస్ట్మెంట్ చేయక్కర్లేదు, సో ఆటోమేటిక్గా మీకు స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ఇప్పుడు ఈ వీడియో యాడ్ చేశారు కదా, ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడేమో క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, కీ కలర్ అని ఉంటుంది. సో ఆ కీ కలర్ మీద ఇలా క్లిక్ చేసుకొని బ్లూ కలర్ పెట్టుకోండి. సో బ్లూ కలర్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇది 50% ఉంది కదా, ఇది ఒక 60% పెట్టుకోండి. ఓకే, 60% పెట్టుకోండి. ఓకేనా, సో మీరు అది యాడ్ చేసిన తర్వాత మీకు ఏమో ఇలాగా బ్లాక్ లాగా వస్తుంది అనమాట. ఒకవేళ రాకపోతే మీరు ఏదో ఎక్కడో తప్పు చేసి ఉంటారు. సో మ్యాక్సిమం మీకు ఇలాగ యాడ్ చేసిన తర్వాత మీకు ఇలా బ్లాక్ కలర్ లాగా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ ఓపెన్ చేసుకొని మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో మీకు ఒక వినాయక్ తాలూకా పిఎన్జీ అనేది ఇస్తాను. సో అది అనేది ఇలాగ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ గణేష్ పిఎన్జీ ఉంది కదా, సో ఇది అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది అది, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్రైట్నెస్ అనేది ఫుల్గా డిక్రీజ్ చేసేయండి. ఓకే, సో బ్రైట్నెస్ అనేది ఫుల్ డిక్రీజ్ చేసుకున్న తర్వాత సో బ్రైట్నెస్ అనేది ఫుల్ డిక్రీజ్ చేసిన తర్వాత ఇది ఒక 2 సెకండ్స్. సో ఓకే, ఈ 2 సెకండ్స్ దాకా ఉంచి ఈ గణేష్ పిఎన్జీ అనేది కట్ చేసుకున్నాను అనమాట. అక్కడ దాకా కట్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సిజర్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ మధ్యలో ఈ ఆప్షన్ ఇలా క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు ఇలా కట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఒక కీ ఆప్షన్ అయినా ఒకటి ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇలా తగ్గించుకోండి ఫస్ట్. సో కొద్దిగా చిన్న చేయండి. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వెళ్ళేసి ఆ గణేష్ పిఎన్జీని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నాను అనమాట. ఇలాగ ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ దాకా. సో ఓకే, సో ఇక్కడ దాకా మీరు ఇలాగ ఇంక్రీజ్ చేసుకోండి. సో చేసిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ మీ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళి సో ఇప్పుడు మళ్ళీ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఒకటి ఇస్తాను. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఇది ఇలాగా కట్ చేసుకోండి అనమాట.
ఓకే. సో ఇలాగ మీరు కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకోండి. 6 ఇది ఒక 6 సెకండ్స్ దాకా కట్ చేసుకోండి. ఓకే. సో 6 సెకండ్స్ దాకా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంచి ఫేడ్లో పెట్టుకోండి. అండ్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్లో పెట్టుకోండి. అండ్ ఇందాక మీరు యాడ్ చేసిన గణేష్ పిఎన్జీ కూడాను ఇన్ యానిమేషన్ ఉంచో ఫేడ్లో పెట్టుకొని అండ్ అవుట్ యానిమేషన్ కూడాను ఫేడ్లో పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది కదా. సో అక్కడ మీకు సో ఆ ఫస్ట్కి వెళ్ళి ఇప్పుడు పిఎన్జీ యాడ్ చేశారు కదా, సెకండ్ పిఎన్జీ. సో వెడ్డింగ్ ఇన్విటేషన్ పిఎన్జీ. సో అది అక్కడికి వెళ్ళేసి సో ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ టెస్ట్లోకి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ టెస్ట్ ఏమి ఇస్తారంటే సో ఇంటి పేరు అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు వెడ్డింగ్ వీడియో చేస్తున్నారో వాళ్ళ తాలూకా ఇంటి పేరు అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేను మామూలుగా కోహ్లీ అని ఇచ్చేస్తున్నాను మామూలుగా. సో మీకు తెలియడం కోసం మామూలుగా చేస్తున్నాను. సో కోహ్లీ అని మేము ఇస్తున్నాను. సో ఓకే అని కొట్టేసి ఇక్కడ మాత్రం మీరు మాత్రం మ్యాక్సిమం ఇంటి పేరు అనేది ఇవ్వండి. ఓకేనా. మ్యాక్సిమం సో ఓకే. ఇది ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ దగ్గరికి ఓకే. ఇప్పుడు కరెక్ట్. సో మళ్ళీ ఇది ఒకవేళ ఎక్స్టెండ్ అయిపోతే సో అక్కడ దాకా ఇలా కట్ చేసుకోండి. ఓకేనా. సిజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలా కట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఏఏ అని ఉంటుంది. సో అదంటే ఫాంట్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్ అనేది వస్తాయి. బోల్డ్ ఫాంట్స్ ఉంటాయి కైన్ మాస్టర్లో. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇవ్వండి. సో నేను రోబోటో మీడియం ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ ఉంచి మీరు బ్లాక్లో పెట్టుకోండి. సో బ్లాక్లో పెట్టేసి సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలాగ మీదకి ఇవ్వండి. ఓకే. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది కొద్దిగా చిన్న చేసుకోండి మ్యాక్సిమం. సో కొద్దిగా చిన్న చేసుకోండి. ఓకే. కొద్దిగా చిన్న చేసుకోండి. ఇప్పుడు ఇదేమంచో కొద్దిగా పైగా అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీకు షాడోస్ లాంటివి ఏమైనా ఆన్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోండి. ఓకే. 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 ఇక్కడ కూడా మీరు ఇన్ యానిమేషన్ ఉంచి ఫేడ్ ఇవ్వండి. అండ్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇవ్వండి. ఫేడ్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఓకే. సో ఇక్కడ మళ్ళీ మీడియా ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు అబ్బాయి ఫోటో అనేది ఇవ్వాలి. అంటే పెళ్ళికొడుకు తాలూకా ఫోటో అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు పెళ్ళికొడుకు ఫోటో ఇవ్వాలి కాబట్టి సో మీ దగ్గర పెళ్ళికొడుకు ఫోటో ఉంటే సో ఆ పెళ్ళికొడుకు ఫోటో అనేది ఇలాగ యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ మీడియాలోకి వెళ్ళేసి ఇలాగ మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ నుంచి సో ఇక్కడ దాకా వస్తుంది, ఇంకా వస్తుంది. ఓకే. సో చూసుకోండి ఇలాగా ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. సో ఇక్కడ దాకా మీరు కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ కింద 3 డాట్స్ ఉంటాయి కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని సెండ్ ఇట్ టు బ్యాక్ అని ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే. సో ఇలాగా ఆ ఫోటో అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఫోటో స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళేసి సేమ్ ఇందాక టెస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టెస్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ నేమ్ అంటే పెళ్ళికొడుకు తాలూకా నేమ్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ ఓకే. సో ఈ ఫోటో ఎక్కడ దాకా ఉంది, సో ఎక్కడ దాకా ఉంది కాబట్టి సో ఇక్కడ దాకా ఇలా కట్ చేసుకోండి. ఓకే. సో ఇలా కట్ చేసుకొని ఇది ఓకే. సో ఇక్కడ దాకా సో ఇలాగా సో ఇలాగా ఓకే. సో ఇక్కడ ఫాంట్ అనేది నేను డాన్సింగ్ స్క్రిప్ట్ బోల్డ్ అనేది ఇస్తున్నాను. అంటే కర్సివ్ బోల్డ్ అనేది ఇస్తున్నాను. ఫాంట్ అనేది ఇస్తున్నాను. మీకు నచ్చిన ఫాంట్ ఇచ్చుకోండి ఇక్కడ. అండ్ కలర్ మాత్రం బ్లాక్లో పెట్టుకోండి. ఓకే. కలర్ బ్లాక్ పెడితే చాలా బాగుంటుంది.
అండ్ ఒకవేళ మీకు షాడోస్ ఇలాంటివి ఏమైనా యాడ్ అయిపోతే అది ఆఫ్ చేసుకోండి. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఏముంచో ఇన్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇవ్వండి అండ్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు అబ్బాయి ఫోటో అనేది యాడ్ చేశారు కదా, అండ్ అమ్మాయి ఫోటో కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకొని ఆ నేమ్ కూడా సేమ్ ఇలాగే ఇవ్వండి. ఓకే. సో ఆ నేమ్ అనేది ఇటు సైడ్ వస్తుంది. ఓకే. లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నేమ్ అనేది లెఫ్ట్ సైడ్లో వచ్చింది అండ్ ఫోటో అనేది రైట్ సైడ్లో వచ్చింది. సేమ్ ఇప్పుడు ఎలాగ అయితే పెళ్ళికొడుకు ఫోటో అనేది యాడ్ చేశారో సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే ఫోటో అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఫోటో అండ్ అలాగే టెక్స్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడు మీరు పెళ్ళికూతురు ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ సో వాళ్ళిద్దరూ తీసుకున్న ఫోటో అనేది ఉంటుంది కదా, సో ఇద్దరూ కలిపి తీసుకున్న ఫోటో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. 2 ఫొటోస్ ఉంటే సో ఆ 2 ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ లేయర్‌లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళి అండ్ సో ఇలాగ జంటగా తీసుకున్న ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓ 2 ఫొటోస్ ఉంటే చాలు మ్యాక్సిమం. ఓకే. ఎక్కడ దాకా వస్తుంది? ఓకే. ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ దాకా ఇలా కట్ చేసుకోండి. సో ఇక్కడ దాకా ఇలా వస్తుంది. సో 20 సెకండ్స్ దాకా వచ్చింది. సో 20 సెకండ్స్ దాకా ఇది కట్ చేసుకోండి. సేమ్ ఇందాక ఎలా చేశారో సో సేమ్ అలాగే సెండ్ ఇట్ టు బ్యాక్ అనేది క్లిక్ చేస్తారు. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ ఇలాగ యాడ్ చేసుకోండి. ఓకే. ఆ ఫోటో అనేది ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. అందులో ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేసి కైన్ మాస్టర్ యాప్ సారీ మీ ఫోల్డర్ ఉంటుంది కదా, సో అబ్బాయి అండ్ అమ్మాయి తాలూకు ఫోటో అనేది సో ఇలాగ యాడ్ చేసుకోండి. సో సేమ్ సెండ్ ఇట్ టు బ్యాక్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని సో ఇలాగ యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇలాగ యాడ్ చేసుకోండి. ఓకే. సో ఇది ఎక్కడ దాకా వస్తుంది? సో ఇక్కడ దాకా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లోనే ఉంచో మీడియం మీద మళ్ళీ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీకు లాస్ట్లోనే ఉంచో ఈ ఫోటో కూడా ఇస్తాను, వెడ్డింగ్ అండ్ వెను అని పిఎన్జీ అనేది ఇస్తాను. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది అనేది ఇలాగ తెచ్చేసుకోండి అండ్ ఈ వీడియో లాస్ట్ దాకా సో ఈ వీడియో లాస్ట్ ఓకే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి సో ఇక్కడ దాకా అనేది అది ఫోటో అనేది ఇలా తెచ్చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెడ్డింగ్ ఓకే కొద్దిగా మీదకి ఇలా తెచ్చుకోండి. ఓకే ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టెస్ట్ సేమ్ ఇందాక నుంచి లేయర్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ టెస్ట్ మీద ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెడ్డింగ్ ఆన్ అని క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ ఒక డేట్ అనేది ఇవ్వండి. సో మీరు అంటే మీరు ఆ వెడ్డింగ్ అనేది ఏ డేట్లో అవుతుందో సో ఆ వెడ్డింగ్ అనేది ఏ డేట్కి అవుతుందో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఓకే నేను ఒక 10th సో ఓకే 10th అని ఇస్తున్నాను. సో డిసెంబర్ 10th ఓకే. సో 7th ఆన్ 10th అని ఇచ్చేస్తున్నాను. ఓకే ఇది మీదకి ఇలా తెచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ ఫాంట్ అనేది కూడాను కొద్దిగా ఇది మాత్రం రోబోటో బ్లాక్ లేకపోతే రోబోటో బోల్డ్గా క్లిక్ చేసుకోండి. ఓకే ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ నుంచి బ్లాక్ పెట్టేసుకోండి. ఓకే నెక్స్ట్ షాడోస్ ఆఫ్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు ఆన్ 10th డిసెంబర్ అంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ వెడ్డింగ్ అనేది ఏ టైంకి అవుతుంది సో ఆ టైం యాడ్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇప్పుడు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఆన్ 10th డిసెంబర్ యాడ్ చేశారు కదా, సో అది అనేది క్లిక్ చేసుకోండి. ఓకే ఓకే
క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచో డిలీట్ పక్కన ఇక్కడ కిందన మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ కింద ఉంచో 3 డాట్స్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఆన్ 10th December ఇది ఉంది కదా, సో ఇది ఉంచో ఇన్ యానిమేషన్ ఉంచో ఫేడ్ పెట్టేసుకోండి. అండ్ అవుట్ యానిమేషన్ కూడా ఇది కూడా ఫేడ్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇన్ యానిమేషన్ ఫేడ్ అండ్ అవుట్ యానిమేషన్ ఫేడ్. ఓకే, సో ఇక్కడ ఇందులో ఒక డూప్లికేట్ లేయర్ ఉంది కదా, సో అది అనేది ఇలా కింద తెచ్చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలాగ టైప్ చేసుకోండి. సో టైం అనేది ఇవ్వండి. ఇక్కడ ఆ వెడ్డింగ్ అనేది ఏ టైంకి అవుతుంది ఆ టైంకి ఇవ్వండి. ఓకే, 10 AM. ఓకే, ఒక 10 AM కని ఇస్తున్నాను నేను. ఓకే, 1 AMకి ఇచ్చిస్తాను. సో 1 AM అని సో నేను ఇచ్చాను. ఇక్కడ మీరు ఆ వెడ్డింగ్ తోలగా డేట్ అండ్ టైం అనేది ఇక్కడ నుంచి ఇవ్వండి మీద. నెక్స్ట్ వెన్యూ అని ఉంది కదా కింద, సో వెన్యూ దగ్గర ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి ఇది. సో డూప్లికేట్ చేసుకొని వెన్యూ ఏం చేస్తారంటే సో ఇక్కడ వెన్యూ అని ఉంది కదా, సో ఈ వెన్యూ ఇది సేమ్ ఇలాగే కింద తెచ్చేసుకోండి. ఓకే, కింద తెచ్చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు వెన్యూ దగ్గర ఏమి ఇస్తారంటే ఆ వెడ్డింగ్ అనేది ఎక్కడ అవుతుంది అంటే ఏ ప్లేస్ దగ్గర అవుతుంది, సో ఆ ప్లేస్ అనేది అక్కడ వెన్యూ లేపండి. ఓకే, ఆ వెడ్డింగ్ అనేది ఎక్కడ అవుతుందో సో అది ఇవ్వండి. సో ఇందాక మీరు ఎలా టైప్ చేస్తారో సేమ్ అలాగే టైప్ చేసుకొని టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసేస్తారు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఏమంచో ఇక్కడ మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అని ఇచ్చాను కదా, గ్రీన్ స్క్రీన్ వీడియో ఒకటి ఇచ్చాను కదా టెంప్లెట్. సో అక్కడ దాని తాలూకా సౌండ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో ఆఫ్ చేసుకొని అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఏవైనా ఆడియో ఇవ్వాలనుకుంటే అంటే మీకు వెడ్డింగ్ తాలూకా ఆడియోస్ బోల్డ్ ఉంటాయి కదా, సో వెడ్డింగ్ తాలూకా ఆడియో అనేది ఏవైనా ఇవ్వాలి అని అనుకుంటే సో ఇక్కడ మీకు ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఆల్బమ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు నచ్చిన సాంగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అంటే నచ్చిన సాంగ్స్ అంటే మీకు ఆల్బమ్స్లో ఉంచి మీ ఫోన్లోని మొబైల్లోని ఏ సాంగ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు నచ్చిన సాంగ్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదో సాంగ్ మ్యాక్సిమం ఇప్పుడు నేను 6 సినిమాలో సాంగ్ చేస్తాను అనుకో, అంటే మామూలు చెప్తున్నాను మీకు 6 ఇప్పుడు యాడ్ చేయాలనుకో. సో ఇప్పుడు దాని మీద ఇలా క్లిక్ చేసుకొని సో క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. ఈ ప్లస్ ఐకాన్ మీద ఇలా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు సైడ్లో మీకు ఈ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ అనేది మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఎక్స్పోర్ట్ అయినంత వరకు మ్యాక్సిమం వెయిట్ చేయండి అనమాట. సో ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఓకేనా.